as snow. And everywhere that Mary went, Mary went, Mary went, and everywhere that Mary went, the lamb was sure to go. It followed her to school one day, school one day, school one day. It followed her to school one day, which was against the rules. It made the children laugh and play, laugh and play, laugh and play. It made the children laugh and play to see a lamb at school. And so the teacher turned it out, turned it out, turned it out. And so the teacher turned it out, but still it lingered near and waited patiently about, patiently about, patiently about, and waited patiently about till Mary did appear. Why does the Lamb love Mary so, Mary so, Mary so? Why does the Lamb love Mary so? The eager children cried. Why Mary loves the Lamb, you know, Lamb, you know, Lamb, you know. Why Mary loves the Lamb, you know. The teacher
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరవంచి గ్రామంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సమీపంలో మనం ఉన్నాము. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో సుమారు 22 లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా సమాచారం. అదేవిధంగా ఇక్కడ 6 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మధ్యలో సర్పంచ్ కేశర నిర్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ యొక్క సిసి రోడ్డుని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతంలో దశాబ్దన్నర కాలంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలోని అభివృద్ధి కార్యక్రమం మీరే చూస్తున్నారు. గతంలో ఈ ప్రాంతానికి ప్రథమంగా మేము వచ్చిన రోజు మోకాటి లోతు బురద ఉంది. ఆ బురద క్రమంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి మేమంతా గ్రూపుగా వచ్చిన రోజు అలాగే ఉన్నది. ఈ రోజు అభివృద్ధికి ముందుకెళ్తుంది కాబట్టి ఇప్పుడున్న సర్పంచ్ ఈ యొక్క అభివృద్ధికి పునాదులు వేస్తున్నారు కాబట్టి ఆ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తారు. ఈ యొక్క రోడ్డు డబుల్ బెడ్రూమ్ల మధ్యలోకి వచ్చినందుకు వారు ఎటువంటి సంతోషం వ్యక్తం చేస్తారో సర్పంచ్ గారి మాటలోనే విందాం. మేడం నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క రోడ్డుని వేస్తున్నందుకు మీకు ఏ విధంగా ఉంది? ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ యొక్క రోడ్డు వచ్చినందుకు మీరు ఎటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఈ రోడ్డు శాంక్షన్ చేసిన ప్రస్తుత నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు? గౌరవనీయులైన మన శ్రీనివాస్ రెడ్డి గారికి, మంత్రి అయిన శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రాగమయ్య గారికి ఈ డబుల్ బెడ్రూమ్ గురించి ఎంతో కృషి చేయాలన్న ఆనందంతో మన ముందుకి వచ్చారు. తర్వాత మళ్ళీ మేము సర్పంచ్గా అయిన తర్వాత కూడా మాకు కొన్ని నియమాలు చెప్పారు. ఇది శ్రద్ధగా చేసి మీరు అక్కడ అన్ని శుభ్రం చేసేటట్టు చేసుకోమని చెప్పారు. మేము కూడా ఆ విధంగానే చేద్దామని ముందుకు రాగలిగాను. మన మంత్రి గారికి ప్రస్తుతం ఇక్కడ రోడ్డు ఎన్ని లక్షలకు శాంక్షన్? 6 లక్షల శాంక్షన్. సుమారు 6 లక్షలు శాంక్షన్ చేపించారండి. వారు ఆ బురదలో వచ్చి ఎంతో బాధతో చెప్పి వెంటనే శాంక్షన్ చేయించినందుకు కూడా మేము గౌరవంగా వారిని అభినందించుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉప సర్పంచ్ ఉన్నారు. వారు ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఎన్ని బాధలకు గురయ్యారు. ఇప్పుడు ఈ రోడ్డు రావడం వల్ల వారికి ఎటువంటి సంతోషంగా ఉంది? ఈ రోడ్డు శాంక్షన్ చేసిన నాయకులకి, అధికారులకి మరియు స్థానిక నాయకులకి ఎటువంటి అభినందనలు తెలియజేసి వారి మాటలు. నీ పేరుని? నా పేరు పరిమి కృష్ణవేణి. ముందుగా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒకప్పుడు మేడం గారు ఇక్కడికి వచ్చి ఈ బురదని, ఇక్కడ సమస్యని దృష్టిలో పెట్టుకొని ముందుగా ఈ ఊరికి రోడ్డుని శాంక్షన్ చేశారు. అందుకని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ మరి వార్డు సభ్యులు ఉన్నారు. ఈ వార్డు సభ్యులు ఈ యొక్క ప్రాంతానికి రోడ్డు రావడం వల్ల ఎటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి వారి మాటల్లోనే విందాం. తర్వాత ఇక్కడ మన స్థానిక నాయకులు, ఇక్కడ మన రెడ్డి గారు, సర్పంచ్ గారు యొక్క వారు ఉన్నారు. వారి మాటల్లోనే కూడా విందాం. సార్, ఈరోజు ఈ యొక్క ప్రాంతంలోని ఈ రోడ్డు పోస్తున్నందుకు గాను, ఈ ఎన్నాళ్ళ నుంచి ఉన్న సమస్య క్లియర్ అవుతున్నందుకు గాను మీకు ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గారు ఎలక్షన్ ముందు డబుల్ బెడ్రూమ్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ లో బురద, వాటర్ సమస్య బాగా ఉంది. మెయిన్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎక్కువ మన డబుల్ బెడ్రూమ్ పై ఫోకస్ పెట్టింది. మా అందరి కోరిక మేరకు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్కి 6 లక్షలు శాంక్షన్ చేయడం అయింది. ఇంకా మినిమం ఇంకొక 20-30 లక్షలు చేస్తే డబుల్ బెడ్రూమ్ మొత్తం రోడ్లు క్లియరెన్స్ అయితే అవి కూడా చేయాలని ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాము. మా పేరువంచకి ఇంతకుముందు 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఈ టర్మ్లోనే 22 లక్షలు ఇచ్చారు. అది ఒక ఎమ్మెల్యే గారి వల్ల ఇది సాధ్యమైంది. వారికి మా ప్రజల తరపున, మా ఊరి తరపున ధన్యవాదాలు. ప్రత్యేకంగా అసలు మీ ఊరికి రావాలంటే సార్, అక్కడ రోడ్డు దగ్గర మొదలు పెట్టుకొని ఆడవాళ్ళు అయితేనో మోకాట్ల వరకు బురద ఉంటే ఇలా పైకి కట్టుకొని, మన మగవాళ్ళు అయితే మోకాల వరకు ప్యాంట్ లాక్కొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ రోడ్డు రావడం వల్ల, ఇది అభివృద్ధి చెందటం వల్ల వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తారని మీరు అభిప్రాయపడుతున్నారు? డబుల్ బెడ్రూమ్ లో నివసించే ప్రజలు ఈ రోడ్డు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఇంకొక 15 లక్షలు శాంక్షన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ 15 లక్షలు చేస్తే ఆ మెయిన్ రోడ్డు కూడా అయితే చాలా బాగుంటుందని మా మొత్తంగా మీరు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ గ్రామానికి మొత్తంగా ఎంత శాంక్షన్ చేశారు సుమారు అటు ఇటుగా? ఓన్లీ సీసీ రోడ్డు వరకు ఇప్పుడు ఈ 22 లక్షలు చేశారు. ఇంతకుముందు 60 లక్షలు చేశారు. మొత్తం 80 లక్షలు అయింది ఇప్పుడు వరకు ఓన్లీ సీసీ రోడ్లే. ఇంకా అంత కాకుండా 7 కోట్ల రోడ్డు ఇచ్చారు. చాలా చేశారులే, 1 కోటి రూపాయలు పైన చేశారు మొత్తం మా పేరువంచకి.
ఓకే, విన్నారు కదా, ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క ప్రేరవంచ గ్రామంలోని మేము అనుకున్న వాటికంటే ఎక్కువ అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా స్థానిక నాయకులకి మరియు మంత్రులకి, ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఒకసారి ముందు రండి. అదేవిధంగా మరో ఈ స్థానికులు మాట్లాడుతున్నారు. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క రోడ్లు వేస్తున్నందుకు గాను ఎటువంటి సంతోషంగా ఉందా ఆయన మాటలు. మీ పేరు చెప్పి. గుబ్బా మురళి. వదిలేండి, చెప్పండి. గుబ్బా మురళి. ఎమ్మెల్యే రాఘమయ్య గారికి, ప్రెసిడెంట్ గారికి, ఉప సర్పంచ్ గారికి, భర్తకి, మధు గారికి, కిరణ్ గారికి, ఇక్కడ వచ్చిన వార్డు మెంబర్లందరికీ, డబుల్ బెడ్రూమ్లందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. మేడం గారికి ధన్యవాదాలు. మాకు రోడ్డు కోసం ఎంతో కష్టపడ్డాను. బోరు కూడా కావాలని కోరుతున్నాము. మాకు మెయిన్ రోడ్డు కూడా రోడ్డు వేయాలని కోరుతున్నాము. అందరికీ వందనం. అది సంతోషం. అదేవిధంగా స్థానికంగా ఉన్న మరి ఇక్కడ భరత్ అని ఒక యువకుడు ఈ యొక్క ప్రాంతానికి అదేవిధంగా ఇక్కడ ఒక స్థానిక నాయకులు, సుపరిచితులు, మరి ఇక్కడ ఈ యొక్క ప్రాంతం మేలు కోరిన వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క రోడ్డు రావడం వల్ల వారికి ఎటువంటి సంతోషం జరుగుతుంది, ఈ రోడ్డు శాంక్షన్ చేసిన వారికి ఎటువంటి కృతజ్ఞతలు చెప్తున్నారు, ఆ రెడ్డి గారు మాట్లాడే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి ఎంతో కాలం నుంచి బాధపడుతున్న ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్న బురద పోయి ఇప్పుడు సిమెంట్ రోడ్డు వస్తున్న సందర్భంగా మీరు ఇది శాంక్షన్ చేసిన వాళ్ళకి, ఇది మనకి మంజూరు చేసిన వారికి ఎటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు? మేడం గారు ఎలక్షన్ కంటే ముందు ఇక్కడ ప్రచారానికి వచ్చారు. వచ్చిన రోజు రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేడం గారికి డబుల్ బెడ్రూమ్ అంటే ఒక ప్రత్యేక దృష్టి ఉంది. వారు ఫస్ట్ నుంచి కూడా మన ఊళ్ళో ఏదైనా ముందు శాంక్షన్ చేస్తే ముందు డబుల్ బెడ్రూమ్గా శాంక్షన్ చేస్తామన్నారు. వారి మాట ప్రకారం 6 లక్షల రూపాయలు రోడ్డు ఇక్కడ శాంక్షన్ చేశారు. ఊళ్ళో కూడా మొత్తం చాలా వరకు చేశారు. ఇంత ముందు చేసాం. ఇప్పుడు సుమారు 22 లక్షల వరకు మాకు మంజూరు చేశారు. వారి కృషి వల్లనే మాకు ఈ రోడ్లు వచ్చినాయి. మా గ్రామానికి ఇంకా మినిస్టర్ గారు కూడా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, మళ్ళీ స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా ఫండ్స్ ఇస్తున్నారు. మా గ్రామం మీద మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి దృష్టి ఉన్నందుకు, ఈ రోడ్లు శాంక్షన్ చేసినందుకు మేము రుణపడి ఉంటాం. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కాలనీ వాసులు అందరూ బాగా సంతోషంగా ఉన్నారు రోడ్డు వచ్చినందుకు. ఇంకా వాళ్ళ కోరిక ఏంటంటే అక్కడ రోడ్డు వరకు కూడా సిమెంట్ రోడ్డు రావాలని వాళ్ళ కోరిక, ఆర్ఎన్బి రోడ్డు వరకు. దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారిని అడిగి వచ్చి ఏర్పాటు చేస్తాం. దీనికి కాలనీకి నీరు మిషన్ భగీరథ వాటర్ రానప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దానికి ఎంపీ గారిని అడిగి ఒక బోరు కూడా వేయించడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇవన్నీ మంజూరు చేసినందుకు మీకు మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఓకే, అదేవిధంగా వార్డు సభ్యులు ఉన్నారు. అమ్మ, మీది ఎన్నో వార్డు? మీరు ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క రోడ్డు వస్తే ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తారు? నా పేరు మంచాల శిరోమణి. నేను 11వ వార్డు. ఈ సిసి రోడ్డు శాంక్షన్ చేసినందుకు మినిస్టర్ గారికి, మట్టా రాఘమయ్య గారికి మా కృతజ్ఞతలు. ఈ రోడ్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నామండి. ఓకే, అదే విధంగా ఇక్కడ భరత్ అని ఒక యువకుడు మరియు సామాజిక కార్యకర్త, మీరు ఈ యొక్క ప్రాంతంలో ఈ రోడ్డు వచ్చినందుకు ఎటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మరి మీకు తెలిసిన విషయమే, గతంలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన నా మీద కూడా కేసులు అయిన సంగతి మీకు తెలిసే. ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి వీడియోలు తీసినందుకు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో కూడా ఈ ఊరు నాకు బాగా గుర్తు. కాబట్టి నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా ఈ భరత్ అనే వ్యక్తికి, ఈ యువకుడికి తెలుసు. కాబట్టి ఆయన మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. నా పేరు పరిమి భరత్. ముందుగా అప్పటి రాఘమయ్య మేడం గారు, ఇప్పటి శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి డాక్టర్ మట్టా దయానంద్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసే టైంలో సుమారు 1 అడుగు 2 అడుగులు సుమారు బురద ప్రాంతం ఇది. ఈ బురదలో రావడానికి కూడా ఎమ్మెల్యే గారు కానీ, దయానంద్ గారు కానీ అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు స్థానిక నాయకులు, అలాగే మాతో పాటు స్థానిక నాయకులు, అలాగే ఇప్పుడు సర్పంచ్ గారు కేశ నిర్మలా మోహన్ రెడ్డి గారు, అలాగే మధుసూదన్ రెడ్డి అన్నగారు, అలాగే కొంతమంది స్థానిక నాయకులు అందరం కలిసి ఇది మేడం పరిస్థితి అని చెప్పగానే మేడం గారు గెలిచిన తర్వాత
ముందుగా మీ ఊరికి ఏదైనా నేను రోడ్డు ఇస్తే అది డబుల్ బెడ్రూమ్కే ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా డబుల్ బెడ్రూమ్కి 6 లక్షలు, సుమారు 6 లక్షలు ఈరోజు శాంక్షన్ చేసి రోడ్డు వేయించడం జరుగుతుంది. అదేవిధంగా మేడం గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసిన రోజు మీరు సీకే న్యూస్ శ్రీనివాస్ గారు, అప్పుడు సీకే న్యూస్, ఇప్పుడు ఎస్ న్యూస్, అప్పుడు సీకే న్యూస్ మీరే వచ్చారు. మీ మీద కూడా ఇలా అది అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు ఎన్నో కేసులు పెట్టించారు. అయినా మీరు బెదరలేదు. ఇప్పుడు కూడా రోడ్డు వేసేటప్పుడు మీరు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల నివాసుల యొక్క ముఖ్య కోరిక రోడ్డు. ఆ రోడ్డు ఈ రోజుతో తీరింది. అలాగే మిగతా చిన్న చిన్న రోడ్లు కూడా ఉన్నాయి, అవి కూడా మేడం గారు ఇస్తారని, అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్నగారు ఇస్తారని కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా వీళ్ళకి నీటి సౌకర్యం అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది, అసౌకర్యంగా ఉంటుంది నీళ్లు రాని రోజు. కాబట్టి ఒక బోరు వేస్తే చాలా బాగుంటుందని శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారికి, డబుల్ బెడ్రూమ్ నివాసులు అందరూ కూడా, అలాగే సర్పంచ్ కేసర నిర్మల మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నారు. ఈ వీడియో చూసి మేడం గారు, ఎమ్మెల్యే గారికి, అలాగే దయానంద్ గారికి, అలాగే పొంగిలేటి సీనన్న గారికి అందరూ గ్రహించి డబుల్ బెడ్రూమ్ని, మా ఊరిని మరింత అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కదా ఈ యొక్క కల్లూరు పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ యొక్క పేరవంచ అనే గ్రామానికి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలోని ఒక్కొక్క మారు ఈ మిషన్ భగీరథ నీళ్లు అందట్లేదంటూ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక చేతి పంపు ఏర్పాటు చేసిన చేతి బోరు నీళ్లు అందరికీ సమృద్ధిగా అందుతాయని, ఒకవేళ మిషన్ భగీరథ నీళ్లు జాప్యం అయినా కానీ చేతి బోరుతో ఉపయోగాలు చేసుకోవచ్చు అని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రాంతం నుంచి ఈ యొక్క అప్డేట్ ఇస్తున్నాం. అందరికీ నమస్కారం.